అందరికీ నమస్కారం. ఎప్పుడైనా ఆలోచించారా? మన చుట్టూ ఉన్న ప్రతిదీ, అంటే ఈ కుర్చీ కావచ్చు, మనం పీల్చే గాలి, ఆఖరికి ఆకాశంలో మెరిసే నక్షత్రాలు, ఇవన్నీ అసలు దేంతో తయారయ్యాయి? వీటన్నిటి వెనుక ఉన్న ఆ అసలు రహస్యమేంటి? సరే, ఈరోజు మనం ఆ రహస్యాన్ని ఛేదించబోతున్నాం. మనందరి ఉనికికి మూలకారణమైన ఆ అతి సూక్ష్మ కణాల ప్రపంచంలోకి, అదేనండి పరమాణువుల ప్రపంచంలోకి ఓ లుక్కేద్దాం. మీరు కెమిస్ట్రీని గమనిస్తే అదొక పెద్ద డ్రామాలా అనిపిస్తుంది. కొన్ని మూలకాలేమో ఎవ్వరితో కలవకుండా యోగుల్లాగా చాలా ప్రశాంతంగా ఒంటరిగా ఉండిపోతాయి. కానీ కొన్నున్నాయి, అబ్బో, అవి ఎప్పుడూ ఒక తోడుకోసం వెతుకుతూ కలవడానికి, రియాక్ట్ అవ్వడానికి రెడీగా ఉంటాయి. అసలెందుకీ తేడా? ఈ పరమాణువుల నాటకం వెనుక ఉన్న అసలు కదేంటో ఈరోజు మనం తెలుసుకుందాం. సరే, ఈ అద్భుతమైన ప్రయాణంలో మనం 4 ముఖ్యమైన స్టాప్స్ దగ్గర ఆగబోతున్నాం. ఫస్ట్, పరమాణువుల సోషల్ లైఫ్ గురించి, అంటే అసలవి స్టెబిలిటీ కోసం ఎందుకు అంతలా ఆరాటపడతాయో చూద్దాం. ఆ తర్వాత వాటి ఐడెంటిటీ కార్డ్ లాంటి అటామిక్ నంబర్, మాస్ నంబర్ గురించి మాట్లాడుకుందాం. మూడో స్టాప్లో ఒకే ఫ్యామిలీకి చెందిన డిఫరెంట్ మెంబర్స్ లాంటి ఐసోటోపులను కలుద్దాం. ఇక ఫైనల్గా ఈ చిన్న ప్రపంచం మన డైలీ లైఫ్ని ఎలా మార్చేస్తుందో చూసి ఆశ్చర్యపోవడానికి రెడీగా ఉండండి. ఓకే, మన ఫస్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదామా? అసలీ పరమాణువులు ఒకదానితో ఒకటి ఎందుకు బంధాలేర్పరచుకుంటాయి? ఏమైనా ఫ్రెండ్షిప్ కోసమా? అస్సలు కాదు, కేవలం స్టెబిలిటీ కోసం. ఈ అణువుల సోషల్ సైన్స్ గురించి ఇప్పుడు కొంచెం లోతుగా చూద్దాం. సరే, ముందుగా పీరియాడిక్ టేబుల్లోని సెలబ్రిటీలను కలుద్దాం. అవే హీలియం, నియాన్ మరియు ఆర్గాన్. ఇవి ఎవరితోనూ కలవు, ఎందుకంటే అవి తమ జీవితంలో చాలా హ్యాపీగా, సంతృప్తిగా ఉన్నాయన్నమాట. వాటి బయటి షెల్, అంటే ఎలక్ట్రాన్ ఉండే ఇల్లు, మొత్తం ఫుల్లుగా నిండిపోయింటుంది. అందుకే వాటికి కొత్త ఫ్రెండ్స్ అవసరమే లేదు. చెప్పాలంటే ఇవి పరమాణు ప్రపంచంలో ఉన్న ఆత్మసంతృప్తి గల సన్యాసులు. ఈ పరమాణు ప్రపంచంలో ఒకే ఒక గోల్డెన్ రూల్ ఉందండి. అదే ఆక్టెట్ రూల్, లేదా అష్టక నియమం. సింపుల్గా చెప్పాలంటే ఇదొక 8 మంది ఫ్రెండ్స్ ఉన్న క్లబ్ లాంటిది. ప్రతి పరమాణువు కూడా ఈ క్లబ్లో జాయిన్ అవ్వాలని, అంటే తన బయట షెల్లో 8 ఎలక్ట్రాన్లను సంపాదించాలని తెగ ట్రై చేస్తుంది. ఈ టార్గెట్ని రీచ్ అవ్వడం కోసమే అవి ఎలక్ట్రాన్లను షేర్ చేసుకుంటాయి లేదా ఇచ్చిపుచ్చుకుంటాయి. కెమికల్ బాండ్స్ వెనుకున్న అసలు సీక్రెట్ ఇదే. ఓకే, పరమాణువులు స్టెబిలిటీ కోసం ఎలా ఆరాటపడతాయో చూశాం కదా. మరిప్పుడు ప్రతి పరమాణువుకు ఉండే దాని స్పెషల్ ఆధార్ కార్డ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఈ ఐడెంటిటీ మొత్తం 2 మ్యాజికల్ నంబర్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఒక పరమాణువు యొక్క ఆత్మ లాంటిది ఏంటి అని అడిగితే అది దాని అటామిక్ నెంబర్. ఇది దాని డిఎన్ఏ లాంటిది. దాన్ని మార్చడం అస్సలు కుదరదు. ఒకవేళ మీరు న్యూక్లియస్లోని ప్రోటాన్ల సంఖ్యను మార్చగలిగితే మీరు ఆ ఎలిమెంట్నే మార్చేసినట్టు లెక్క. సింపుల్. 6 ప్రోటాన్లుంటే అది ఎప్పటికీ కార్బనే, దానికింకో పేరుండదు. 8 ప్రోటాన్లుంటే అది ఆక్సిజన్, అంతే. ఇది పరమాణువుల ఐడెంటిటీకి సంబంధించిన మార్చలేని ఒక రూల్. అటామిక్ నంబర్ దాని ఐడెంటిటీ అయితే మరి అటామిక్ మాస్ నంబర్ ఏంటి? సింపుల్గా దాని బరువు. చాలా సింపుల్ అండి. న్యూక్లియస్లో ఉన్న టీమ్ని, అంటే ప్రోటాన్లు, న్యూట్రాన్లు, ఈ రెండింటినీ కలిపితే వచ్చేదే ఈ మాస్ నంబర్. ఇది ఆ పరమాణువు ఎంత బరువుగా ఉందో మనకు చెబుతుంది, అంతే. సరే, ఇప్పుడు ఈ ఫ్లోరిన్ ఉదాహరణతో ఈ నంబర్ గేమ్ని ఇంకా క్లియర్గా అర్థం చేసుకుందాం. ఇక్కడ చూడండి, కింద ఉన్న 9 అది దాని అటామిక్ నంబర్, అంటే దాని డిఎన్ఏ. అందులో 9 ప్రోటాన్స్ ఉన్నాయన్నమాట. ఇక పైన ఉన్న 19 దాని మొత్తం బరువు, అంటే మాస్ నంబర్. మరి న్యూట్రాన్ల నంబర్ ఎలా తెలుస్తుంది? చాలా సింపుల్. మొత్తం బరువు 19లోంచి ప్రోటాన్ల సంఖ్య 9ని తీసేయడమే. అంటే మనకు 10 న్యూట్రాన్స్ వచ్చాయి. చూసారా ఎంత ఈజీనో? ఇప్పటిదాకా మనం ఏమనుకుంటున్నాం? ఒకే ఎలిమెంట్లో ఉన్న పరమాణువులన్నీ ట్విన్స్ లాగా ఒకేలా ఉంటాయని అనుకుంటున్నాం కదా. అయితే మీరు పొరపాటు పడినట్లే. ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ప్రకృతి మనల్ని ఆశ్చర్యపరచడంలో ఎప్పుడూ ముందుంటుంది. ఒకే ఫ్యామిలీలో ఉన్నా సరే కొన్ని పరమాణువులు కొంచెం డిఫరెంట్గా, స్పెషల్గా ఉంటాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. అలాంటి వాటినే మనం ఐసోటోపులు అంటాం. ఐసోటోపులు అంటే ఒకే అటామిక్ ఫ్యామిలీకి చెందిన సిబ్లింగ్స్ లాంటివన్నమాట. వాటన్నిట్లో ప్రోటాన్ల సంఖ్య, అంటే వాటి ఐడెంటిటీ సేమ్ టు సేమ్. అందుకే అవన్నీ ఒకే ఎలిమెంట్కి చెందినవి. కానీ వాటిలో ఉన్న న్యూట్రాన్ల సంఖ్య వేరుగా ఉంటుంది. దానివల్ల వాటి బరువులు మాత్రం వేరువేరుగా ఉంటాయి.
అంటే ఒకే ఇంట్లో కొంచెం బరువు ఎక్కువ తక్కువ ఉన్న అన్నదమ్ముల్లా ఉంటాయన్నమాట. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్. ప్రోటియం, డ్యూటేరియం, ట్రిటియం అనే ముగ్గురు అన్నదమ్ములున్నారనుకుందాం. ఈ ముగ్గురిలోనూ ఒకే ఒక ప్రోటాన్ ఉంటుంది. అందుకే వీళ్ళందరూ హైడ్రోజన్ ఫ్యామిలీకి చెందినవాళ్లే. కాని వాళ్ల న్యూట్రాన్ల సంఖ్య చూడండి, ఒకరికి 0, ఇంకొకరికి 1, మూడోవాడికి 2. ఈ చిన్న డిఫరెన్సే వాళ్లను స్పెషల్గా మారుస్తుంది. ఎలాంటి వెరైటీ కార్బన్ ఫ్యామిలీలో కూడా ఉంది. కార్బన్ అణువులన్నిట్లోనూ 6 ప్రోటాన్లుంటాయి. అది దాని ఐడెంటిటీ. కాని కార్బన్ 14 గురించి మీరందరూ వినే ఉంటారు కదా. ఆర్కియాలజిస్టులు వేల ఏళ్లనాటి శిలాజాల వయస్సును తెలుసుకోవడానికి దీన్నే వాడతారు. ఆలోచించండి, ఆ కొన్ని అదనపు న్యూట్రాన్ల వల్లే మనం చరిత్రలోని రహస్యాలను ఛేదించగలుగుతున్నాం. ఇప్పుడు ఒక చిన్న ఫన్ ఫ్యాక్ట్. ఏ ఎలిమెంట్కి అందరికంటే ఎక్కువ సిబ్లింగ్స్ అంటే ఐసోటోపులు ఉన్నాయో గెస్ చేయగలరా? ఆ రికార్డ్ జీనాన్ మరియు సీజియంల పేరు మీద ఉంది. వీటికి ఏకంగా 36 వేర్వేరు ఐసోటోపులున్నాయట. ప్రకృతిలో ఉన్న వెరైటీ ఎంత అద్భుతంగా ఉందో కదా. మీరు పీరియాడిక్ టేబుల్ని చూసినప్పుడు అటామిక్ మాస్లు 35, 37 లాంటి రౌండ్ ఫిగర్స్లో కాకుండా 35.5 లాంటి పాయింట్స్లో ఎందుకుంటాయో ఎప్పుడైనా ఆలోచించారా? దానికి కారణం ఈ ఐసోటోపులే. ఇది ఎలా ఉంటుందంటే, ఒక క్లాస్లో స్టూడెంట్స్ యావరేజ్ మార్క్స్ లెక్కించడం లాంటిది. క్లోరిన్ తీసుకుంటే ప్రకృతిలో 75% తేలికైన క్లోరిన్ 35 ఉంటే 25% బరువైన క్లోరిన్ 37 ఉంటుంది. ఈ రెండిటి యావరేజ్ బరువే మనకు 35.5గా కనిపిస్తుందన్నమాట. సరే, ఇప్పటిదాకా మనం థియరీ గురించి చాలా మాట్లాడుకున్నాం. ఇప్పుడు అసలు మ్యాజిక్ మొదలవుతుంది. ఈ చిన్న చిన్న ఆటోమిక్ వేరియేషన్స్, ఈ ఐసోటోపులు మన ప్రపంచాన్ని ఎలా మార్చేస్తున్నాయో చూద్దాం. మెడిసిన్ నుంచి ఎనర్జీ వరకు ఇవి సైలెంట్ హీరోలా పనిచేస్తున్నాయి. ఉదాహరణకు, మన ఇళ్లకు కరెంట్ ఇచ్చే న్యూక్లియర్ పవర్ వెనుక ఉన్నది యురేనియం ఐసోటోపుల శక్తే. అంతకంటే ముఖ్యంగా క్యాన్సర్ లాంటి భయంకరమైన వ్యాధులతో ఫైట్ చేయడానికి డాక్టర్లు కోబాల్ట్ ఐసోటోపులను పవర్ఫుల్ వెపన్స్ లాగా వాడుతున్నారు. ఇవి నిజంగా ప్రాణాలను కాపాడే అణువులు. అలాగే అయోడిన్ ఐసోటోపులు థైరాయిడ్ సమస్యలను గుర్తించి ట్రీట్మెంట్ ఇవ్వడంలో హెల్ప్ చేస్తాయి. మనం ఈ అద్భుతమైన పరమాణు ప్రపంచంలో జస్ట్ పైపైన మాత్రమే చూశాం. ఐసోటోపులు ఇప్పటికే మన లైఫ్ని మార్చేశాయి. మరి ఫ్యూచర్లో క్లైమేట్ చేంజ్తో ఫైట్ చేయడానికి, కొత్త కొత్త రోగాలను నయం చేయడానికి, లేదా ఈ యూనివర్స్లోని మిస్టీరియస్ని ఛేదించడానికి కూడా ఇవి మనకు హెల్ప్ చేస్తాయేమో? ఏమంటారు? ఈ అద్భుతమైన పరమాణువుల నుండి మనం ఇంకా ఏమేం సాధించవచ్చో ఒకసారి ఆలోచించండి.